ఈ పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఏంటంటే ఒక కమిట్మెంట్. ఇప్పుడు $2.4 ట్రిలియన్ ఎకానమీ దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తామని లోకేష్ ఆస్ట్రేలియాలో మాట్లాడుతున్నారు. ఎస్, అది చూడ్డానికి ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా పెద్ద గోల్ పెట్టుకున్నట్టే అనిపించవచ్చు. ఎందుకంటే $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా భారతదేశాన్ని తీసుకెళ్తామని దాదాపు మనం ఆ దశకు చేరుకున్నాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాదాపు $2.5 ట్రిలియన్ దిశగా తీసుకెళ్తామనే కాన్ఫిడెన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఊరికే కబుర్లు చెప్తే సరిపోదు కదా, రేపు పొద్దున్న చేసి చూపించాలి. అంటే 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాము, తర్వాత ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు అడిగినట్టు మీరు వైకుంఠపాళి అట్లా ఆడకండి, ఇదే కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించండి అంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్తారు. కాబట్టి కూటమి మధ్య ఎన్ని బీటలు వచ్చినా కూడా కలిసికట్టుగా ఉంటామని. నిజంగా అదేమీ అసాధ్యం ఏం కాదు. ఈ గూగుల్ ఒప్పందం తర్వాత మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎవరికి? రాష్ట్రంలో ప్రభుత్వానికి, ప్రజలకు, అలాగే కంపెనీలకు కూడా. అంటే ఎవరన్నా ఒక పెట్టుబడి పెట్టి రాష్ట్రానికి రావాలంటే ఫస్ట్ అక్కడ అనేక అంశాలు ఆలోచిస్తారు. ఒకటి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం నడుపుకోవడము. రెండోది, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా లాభాలు, కంపెనీ గ్రోత్, ఎక్స్పాన్షను, ప్రభుత్వంతో సంబంధాలు, ఇవన్నీ. సో ఆ దిశగా మిగతా కంపెనీలు కూడా వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడలేదు గూగుల్ ఒప్పందం జరగడం పైన. అయితే ఆయన పార్టీ నాయకులు, మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శలు చేశారు, కొన్ని సందేహాలు అన్నారు, పొల్యూషన్ అన్నారు. డేటా సెంటర్కి సంబంధించి ఎంతో కొంత నీటి వినియోగానికి సంబంధించి కానీ, విద్యుత్ వినియోగానికి సంబంధించి కానీ చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి పూర్తి ఆలోచన చేసిన తర్వాతే ప్రభుత్వం గూగుల్ మధ్య ఒప్పందం జరుగుతుంది. పైగా గూగుల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఈ సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువ ఆధారపడతారు. అంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ మీద కానీ, లేకపోతే గ్రీన్ ఎనర్జీ మీద కానీ, అలాగే వాటర్ రీసైక్లింగ్ మీద కానీ రెగ్యులర్గా ఎక్కడున్నా వాళ్ళ ప్రాక్టీస్ అది. సో దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమము, కొత్తగా పెట్టుబడుల ఆకర్షణ, ఈ మూడు చూసేటప్పటికీ ఈ 15-16 నెలల ప్రయాణంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ఏంటంటే ఏం చేసినా కూడా మన మాట ప్రజలకి అర్థం కావట్లేదు. అంటే ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసే వాళ్ళ మీడియాలు కానీ, లేకపోతే సోషల్ మీడియాలు కానీ, వాళ్ళ నాయకుల మాటలు కానీ ప్రజలు వినడానికి ఈవెన్ రెడీగా కూడా లేరు. ఎందుకని? వీళ్ళు చెప్పేదానికి ఇక్కడ రాష్ట్రంలో జరిగేదానికి అసలు పొంతం లేదు. ఇంత పెద్ద స్థాయిలో అమరావతి నిర్మాణము, ఓ పక్కన పోలవరం నిర్మాణము, రాష్ట్ర వ్యాప్తంగా అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ దాన్ని ఎలాగో ఎక్నాలెడ్జ్ చేయరు. వ్యతిరేకించే మాటలు మాట్లాడినా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు. సో దట్ నిన్న యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయని జగన్మోహన్ రెడ్డికి భయం వేస్తోంది అని. ఈ సీనియర్ మోస్ట్ లీడర్, ఊరికి ఏది పడితే అదేం మాట్లాడరు ఆయన వచ్చి. ఆబ్వియస్గా ఏంటంటే పొలిటికల్గా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షానికి ఒక అవకాశం వస్తుంది ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి. కానీ ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా సరే, సూపర్ 6 ఈ హామీల్లో ఒకటి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డ నిధి విషయంలో కానీ, ఉద్యోగులు వృత్తి విషయంలో కానీ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎందుకంటే పక్కన 5 ఏళ్ళు మరి రాష్ట్రం అధోగతి పాలైపోయింది. దాన్ని ట్రాక్లో పెట్టడానికి అసలు ఉన్న పరిశ్రమలు, పెట్టుబడిదారులందరూ కూడా పారిపోతే వాళ్ళని బతిమాలి బుజ్జగించి మళ్ళీ తీసుకురావడం అంటే మనమేమీ వాళ్ళని దేవులాడుకోవట్లేదు. ఇదిగో మా దగ్గర ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా ఉంది, మా ఇండస్ట్రియల్ పాలసీ ఇలా ఉంది, మేము మీకు ఈ రకమైన సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తాము, ఈ ల్యాండ్ ఇస్తాము, ఇన్ని రాయితీలు ఇస్తాము, 20,000 కోట్లు, 25,000 కోట్లు, ఎన్నైనా. గూగుల్ 1,40,000 కోట్లు పెట్టుబడి పెట్టి 1,88,000 ఉద్యోగాలు వచ్చి తద్వారా ఇంకా కొత్త కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఒక కంపెనీకి రాయితీ ఇస్తే ఇదేమన్నా చిన్న బ్రాండ్, నష్టం లేదు. కానీ ఇది అర్థం చేసుకోలేని వైసీపీ, లేదా అర్థమైన ఒప్పుకోలేని వైసీపీ ఏంటంటే ఇక ఏదో అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, మనం ఏదో ఎవరికో ఏదో అమ్మేస్తున్నామని. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బెంగళూరు, తమిళనాడు అంటే బెంగళూరు ఐటీ ఎక్స్పోర్ట్స్లోనే టాప్ ఇవాళ దేశంలో. అలాంటి బెంగళూరు ఈర్ష్యపడుతోంది. కర్ణాటకలో రాజకీయంగా విభేదాలు వచ్చాయి గూగుల్ ఏపీకి రావడంతో. అంటే చిన్న విషయమా? తమిళనాడులో కూడా ఏఐడిఎంకే స్టాలిన్ ఎద్దేవా చేసింది, నువ్వు తీసుకురాలేకపోయి ఏపీకి వెళ్ళిపోయిందని. ఏదో చిన్న చిన్న రాష్ట్రాలు ఈ పోటీ పడి మాకు రాలేదు మీకు వెళ్ళిపోయిందంటే ఓకే, కానీ దేశంలోనే దిగ్గజ రాష్ట్రాలు ఐటీలో ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఈర్ష్యపడుతున్నాయంటే దట్ ఆల్ టాక్స్ ద ఫ్యాక్ట్స్ కదా. అది వైసీపీకి కనపడదు. అలాగే ప్రజలు సంతోషంగా ఉన్నారు, పెట్టుబడిదారులు సంతోషంగా ఉన్నారు. కమింగ్ టు ఉద్యోగులు,
వాళ్ళకు కూడా దీపావళి సందర్భంగా సోమవారం డిఏ ప్రకటించారు. దాంట్లో ఇది చిన్న టెక్నికల్ గ్లిచ్ లేదా కొంత అభ్యంతరాలు ఉన్నాయి. 3.64% డిఏ అలవెన్స్ పెంచుతూ ఇచ్చిన జీవోలో వెంటనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని ఇమీడియట్గా మేము రెక్టిఫై చేస్తామని కూడా ప్రభుత్వం వెంటనే చెప్పేసింది, ఏం టైం తీసుకోలేదు. దాని మీద కూడా మళ్ళీ నిన్న వైసీపీ విమర్శలు. జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ పెడతారు, అసలు దీపావళికి అరకొర వెలుగులా, మీకు వెలుగు లేకపోతే ప్రజలందరికీ వెలుగు లేదనుకుంటే అలాగా? ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకుంటారు. అలాగే అన్ని రకాలుగా సంక్షేమం అందుతూ ఉన్న ప్రజలు, ఇటు పెట్టుబడిదారులు, ఉద్యోగులు ఇంకా సంతోషంగా లేనిదెవరు? జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ నాయకులు. సో దానికి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది? కానీ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఎప్పటికెప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న విరుగుడు అంటే చిన్న విషపు చుక్క వేస్తే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గానే ఉండాలి ప్రభుత్వం. సో మాట్లాడదాం. అంటే ఒకటి పెట్టుబడుల అంశంలో కానీ, లేకపోతే అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ ప్రభుత్వం అప్ టు ద మార్క్ ఉన్నట్టు ఎప్పటివరకు కనిపిస్తోంది. నేను ఇందాక చెప్పినట్టుగా లోపాలు సహజం, అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా 100% బ్రహ్మాండంగా చేసేసింది అనుకోవడానికి ఉండదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి, ఇంకా అయిపోయిందా నా పని, రాజకీయంగా ఇక లేవలేమనా, పునాదులు లేకపోతే కదిలిపోతున్నాయా? ఎందుకు ఈ నెగిటివిటీ వ్యాప్తి చేస్తూ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలంటే అది అందరికీ సాధ్యం కాదు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు అది సాధ్యం చేసి చూపించారు. సరే, ఆ తర్వాత అనేక పరిణామాలు, రాష్ట్ర విభజన, రాజధాని లేకపోవడము, మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడము, కాస్త అభివృద్ధి బాటలో పడుతుంది అనుకున్న రాష్ట్రం మళ్ళీ క్వశ్చన్ మార్క్ దగ్గరికి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. సో ఆయన విజన్, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత ఉపయోగపడుతుందంటే ఇవాళ బ్రాండ్ ఏపీ, ఆయన అడుగుజాడల్లోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అలాగే మంత్రి లోకేష్. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మోదీ సహకారం. అంటే ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిత్తల్ అలాంటి కంపెనీ జస్ట్ ఒక్క ఫోన్ కాల్తో, లోకేష్ గారే చెప్పారు, 1000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అలాగే సుందర్ పిచాయ్ ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. సో ఏ రకంగా చూసినా కూడా నాకైతే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్, లోకేష్ గారు చెప్తున్నట్టుగా ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అని. నిజంగానే అంతే పేస్లో ఉంది. అది చూడడం కొంతమందికి నచ్చకపోతే మనం ఏం చేయలేము దానికి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు రఫీ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు జాయిన్ అవుతున్నారు. రామసూర్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రఫీ గారు, గత వారం రోజులుగా నాకైతే పర్సనల్గా నాకు అనిపిస్తోంది ఏంటంటే ఈ 15 నెలలు పరిపాలన కూటమి ప్రభుత్వం ఒక ఎత్తు అయితే, పెట్టుబడుల విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచ పెట్టుబడి దిగ్గజాలు చూసే దృష్టికోణంలో కానీ మార్పు వచ్చిందని నాకు అనిపిస్తోంది. మీకు ఎలా ఉంది? అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు లోకేష్ గారు పర్యటన సందర్భంగా నెక్స్ట్ మంత్ జరిగే సిఐ సమ్మిట్లో ఏ రకంగా పెట్టుబడుల మీద అంచనా ఉంది? దాంతో ప్రారంభిద్దాం. రిషి గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి, ఏదైనా వీక్షకులందరూ కూడా శుభోదయం ఉంది. సార్, నిన్న దీపావళి పండుగ జరిగింది. అవునండి. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రంగాల ప్రజలు అందరూ చాలా సాటిస్ఫాక్షన్ గా దీపావళి పండుగ చేసుకున్నారు. ఓ పక్కన చూస్తే కంపెనీలకి 1500 కోట్ల రాయితీలు. ఇక ఉద్యోగులకు సంబంధించి సూర్యనారాయణ గారే చెప్తారు, చివరికి సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ప్రమోషన్ ఛానల్ లేకుండా చేశారు. వాళ్ళకి సీనియారిటీ కానీ, సర్వీస్ ఇది కానీ, అది స్టేటా డిస్టికా అని కూడా చెప్పలా. వాటి అన్నిటినీ క్రమబద్ధీకరించడానికి 10 మంది ఎమ్మెల్యేలతో కమిటీ వేసి ప్రమోషన్ ఛానల్ ఇస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. నేను సచివాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ఎంప్లాయీస్. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో డిఏ అంటే మర్చిపోయారు, పిఆర్సీ అంటే మర్చిపోయారు. మరి వాళ్ళ ఆ రోజున మాట్లాడింది ఎవరు సార్ ఎంప్లాయీస్ తో? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మంత్రి కూర్చొని మాట్లాడతాడు, మేము ఇవ్వలేము, ఇది ఇవ్వలేము అని చెప్పి. మంత్రి కాదు, సకల శాఖ మంత్రి. మరి నిన్న చూశారుగా, ఒక క్యాబినెట్ సబ్ కమిటీ మాట్లాడింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళతో కూర్చున్నాడు. ఎంత సంతోషించారండి వాళ్ళు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కి
అసలు ప్రమోషనే లేకుండా చేశాడు 5 సంవత్సరాలు. 4 గ్రేడ్స్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తూ జీవో కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఇవన్నీ కూడా దీపావళికి ముందే. ఇక అంతకు ముందు అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మహిళలకి ఉచిత బస్సు కానీ, రైతులకు సంబంధించినటువంటి 7,000 రూపాయలు ఇవ్వడం కానీ, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినప్పుడు నిజంగా నిన్న దీపావళి పండుగ జరిగింది రాష్ట్రంలో. చాలా సంతోషంగా ఉన్నారు. ఇక మీరు ఇందాక చెప్పారు, గూగుల్ రావటం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి ఒక ఐడెంటిటీ ప్రపంచంలోనే. ఆ రోజున ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ఏర్పాటు చేసి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ని చూపించాడు. ఇవాళ మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ కునారెళ్ళిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గురించి మీరు అన్నారు, చర్చ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు గూగుల్ ఎందుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్? అనేక దేశాలు ఉన్నాయి కదా, అమెరికా అవతల అవును అనేక దేశాలు ఉన్నాయి కదా, ఇండియాకి వెళ్ళింది. అందులో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటం ఏంటి? అసలు అది ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్? గూగుల్ వెళ్ళటం ఏంటి? గూగుల్తో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు వచ్చింది, అది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఇప్పుడు రేపు జరిగేటువంటి సమ్మిట్ లో 14-15 తేదీల్లో జరిగే సమ్మిట్ లో ఇప్పటికే లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన అక్కడ పెట్టుబడులు ఆకర్షిస్తా ఉన్నారు, కంపెనీలు ఆకర్షిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2వ తారీఖు లండన్ వెళ్తా ఉన్నారు. అక్కడ కంపెనీల వాళ్ళతో, పారిశ్రామికవేత్తలతో, దిగ్గజాలతో మాట్లాడి ఇన్వైట్ చేయటం. అంతేకాదు ఈసారి ఈ సమ్మిట్ లో ప్రధానమంత్రిని కూడా పిలిచారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి, ఇండియా ప్రైమ్ మినిస్టర్ వైజాగ్ సమ్మిట్ లో కూర్చుంటే ఎంత చర్చ జరుగుద్ది, ఎంత భరోసా వస్తుంది కంపెనీలకి. మీరు చూడండి రిషి గారు, ఇవాళ మనం 16 నెలల పాలన గురించి మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఇంకొక 2 సంవత్సరాలు గనక కంప్లీట్ అయితే ఒక పక్కన రాజధాని నిర్మాణం పూర్తిగా వస్తుంది, ఫస్ట్ ఫేజ్. పోలవరం జాతికి అంకితం అవుతుంది. అలాగే వైజాగ్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు నెక్స్ట్ ఇయర్కే కంప్లీట్ అవుద్ది. అనేక రోడ్లు, అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. దాంతో అసలు ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాల్లో ముందుకెళ్లేటువంటి పరిస్థితి. ఇవాళ 7,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి ఎన్జిఓస్ కి వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళ నిరసన కూడా తెలియజేయడానికి అవకాశం ఇవ్వకుండా ఒక నియంత పాలన చేసిన వ్యక్తి ఇవాళ ఎన్జిఓస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను కూడా చూశాను ఆయన ట్వీట్. ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాడండి. ఒక డిఏ ఇచ్చారు, నువ్వే ఇచ్చావా? అసలు ఒక డిఏని ఇచ్చావా? ఎన్నిసార్లు అడిగారు? దాదాపు 20,000 కోట్ల రూపాయలు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు లాగేశావు కదా. సోనియారెడ్డి గారి మీద కేసు పెట్టాడు సార్. సోనియారెడ్డి గారు ఏం చేశాడు? మాకు నెలకి జీతము 1వ తారీఖు ఇవ్వండి, ఆ రకంగా ఏమైనా చట్టం చేసే పరిస్థితులతో చేయండి అని ఆయన బృందంతో గవర్నర్ కలిశాడు. అంతే నేను ఆయన చేసిన పాపం. ఆయన మీద ఎంత హెరాస్మెంట్, ఎన్ని రకాల, ఇది ఎవరు ప్రశ్నించకూడదండి. ప్రశ్నిస్తే కేసులే. ఒక అరాచక పాలనకి అసలు ప్రజలు ఆ ప్రభుత్వం పోవటంతోనే దీపావళి చేసుకున్నారండి. ఇవాళ నిన్న దీపావళి అది పండుగ, ఆ రోజే దీపావళి చేసుకున్నారు. ఒక నేంత పోయాడని చెప్పేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఆయన ట్వీట్లు చేస్తున్నాడో. ఏ ఒక్క కార్యక్రమం అతను పిలిపించాడు ఆ పార్టీ శ్రేణులకి, ఒక్కటైనా హాయమని ఎక్కడైనా సక్సెస్ అయిందండి? ప్రజలు పాల్గొన్నారని ఎక్కడైనా సరే ఒక్క చోట కూడా లేదు. అబ్జర్వ్ చేస్తే మొత్తం సైలెంట్ అయిపోయారు, ఎవరేం మాట్లాడలేదు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు పేరు నాని లేకపోతే ఇంకా అలా 2-3 ఏదో మాట్లాడుతున్నారు తప్ప ఏదో సందర్భం చూసుకుని ఆ కమ్యూనిటీ బేస్డ్ గా ఏది జరిగినా సరే ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశారు, ఈ కాపులు కలిశారు కాబట్టి కాపులతోనే
మాట్లాడించి కాపులు దూరం చేయాలనేటువంటి స్ట్రాటజీలో అక్కడ అమర్నాథ్ని కానీ ఇక్కడ పేర్నాని కానీ అమ్మటి రాంబాబుని కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళతో మాట్లాడిస్తారు. అయిపోయింది. ఎప్పుడో ఎన్నికల ముందు విష ప్రయత్నం చేశారు, కూటమి కలిసేటప్పుడు విష ప్రయత్నం చేశారు, ఇంక ఇప్పుడు చేసిన ఉపయోగం ఏం లేదు, అది అయిపోయింది. ఆ కందుకూరులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అక్కడ మర్డర్ జరిగింది. ఎవరైతే మర్డర్ చేశాడో, కారుతో గుద్దిని చంపాడో అతన్ని అరెస్ట్ చేశారు, వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, వాళ్ళు లోపల ఉన్నారు. దానికి కుల యాంగిల్ తీసుకొచ్చారు. దానికి కుల యాంగిల్ తీసుకుని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదంట. అదే అంటే అర్థమైపోతుంది ప్రజలకి, ఏం అర్థమైపోతుంది. సూర్యనారాయణ గారు ఒకటే మాట్లాడు, అభివృద్ధి సంక్షేమము అనేటువంటి దాంట్లో అతను చేతులు ఎత్తేసి నాకంటే ఎక్కువ చేస్తున్నారని గ్రహించి ఇక నాకు మిగిలింది కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే అనేటువంటి మాట్లాడదాం. సూర్యనారాయణ గారు, ఇప్పుడు ఉద్యోగస్తులు అంటే ప్రజలు సంక్షేమ పథకాలు సరే, సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం బ్రహ్మాండంగా చేశారు. నేను ఇందాక చెప్పినట్టుగానే ఎక్కడొక్కడ ఎంతో కొంత లోపాలు ఉంటాయి, దాన్ని కూడా సవరించుకుని వెళ్లే దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది, డబ్బులు ఏమన్నా అన్ని కూడా తీసుకుని. మరి ఉద్యోగుల సంగతి ఏంటి? నిన్న డిఏతో అసలు ఏం జరిగింది? అది ఏమన్నా వివాదమా? ఏదో 3.64% పెంచారని, తర్వాత మళ్ళీ ఏదో పెన్షనర్ల విషయం అని వెంటనే మీరు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏం జరిగింది అక్కడ? పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఒక విషయం కొంచెం స్పష్టంగా చెప్తాను. వాస్తవంగా నేను కొంచెం నిష్కర్షగా ఉన్నట్టు మాట్లాడతానని నాకున్న పేరు. నేను ఐ మెయింటైన్ అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ. అయితే ఉద్యోగస్తుల విషయంలో నిన్న దీపావళి సందర్భంగా కానీ ఇంకోటి కానీ ముఖ్యమంత్రి గారిలో ఒక తపన అయితే గమనించాం. ఇప్పుడు మాకు అర్జెంట్ గా ఏదో జరిగిపోయింది, ఉద్యోగులందరూ దీపావళి పండుగ చేసేసుకుని సెలబ్రేట్ చేసుకుని అంత గొప్ప వరాలు వచ్చేసినాయి అనే మాట నేను అన్నగాని, ఉద్యోగుల సంక్షేమం కూడా ప్రాధాన్యతలో తీసుకోవాలనేటువంటి ఒక తపన ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిలో కనిపించింది. దానికి మేము చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే మాకు రావాల్సింది కొండంత ఉంది. సో ఒకేసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా రాత్రికి రాత్రి మాకు 33,000 కోట్ల బాకీ ఉందండి ప్రభుత్వం. 33,000 కోట్ల బాకీని రాత్రి జనరేట్ చేయగలిగేటువంటి, ఖజానాలో జనరేట్ చేయగలిగే అవకాశం ఈ దేశ రాజ్యాంగంలో లేదు. అయితే గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిపోయిన బాకీలు అవి, గత ప్రభుత్వం పెట్టిపోయిన బాకీలు 25,000 కోట్ల పైచీలకు ఉన్నాయి. నేను ఆ విషయాన్ని చాలా సార్లు ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి చెప్పాను. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో వైట్ పేపర్ ఆన్ ఎకానమీ ఫైనాన్సెస్ మీద ఒక శ్వేతపత్రాన్ని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు. దాంట్లో దాదాపు 23,000 కోట్ల రూపాయలు మాకు బాకీ ఉన్నట్టు చూపించారు. వాస్తవానికి అది 25,000 కోట్ల పైచీలకు ఆనాటికే ఉన్నది, మొన్న ప్రభుత్వం స్వేరింగ్ ఇన్ అయ్యే నాటికి. సో సహజంగా ఆ ఏరియర్ ఏమవుతుందంటే నెల గడుస్తున్న కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది, రైట్, మౌంటింగ్ అప్, అది పెరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుత ప్రభుత్వం 2 రకాలుగా విభజించాలి. పేరుకుపోయిన బాకీలు ఒక పక్క, ప్రాస్పెక్టివ్ గా రావాల్సినవి ఇవ్వటం అనేది మరో పక్క. ఈ ప్రాస్పెక్టివ్ గా రావాల్సినవి ఇచ్చే విషయంలో 4 డిఏ ఇన్స్టాల్మెంట్లు బాకీ ఉంటే ఒక డిఏని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. సో వాస్తవంగా మేమెవరూ ఆందోళన చేసి నోటీస్ ఇస్తే చర్చలకు పిలిచింది కాదు. సడన్ గా ప్రభుత్వం అంతటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పండగ సందర్భంగా సమాజంలో అందరూ కొంచెం మంచి వాతావరణంలో, ఫీల్ గుడ్ వాతావరణంలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగులు మాత్రం బాధగా ఎందుకు ఉండాలి, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఏదో సంతృప్తి పరుద్దాం అనే ఉద్దేశంతో వారు చొరవ తీసుకుని మమ్మల్ని పిలిచారు. అది మేము అర్థం చేసుకున్నాం. అయితే ఆ జీవో ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చారంటే, ఏరియా అది 1 జనవరి 2024 నాడు రావాల్సిన డిఏ అండి. అది 1 జనవరి 2024 నాటికి రావాల్సిన డిఏ, దాని ఇవాళ ఇచ్చారు. అయితే మరి 1 జనవరి 2024 నుంచి ఈ నెల వరకు రావాల్సిన దాని తాలూకు ఏరియర్ ఉంటుంది కదా, అది సుమారు 3,000 కోట్ల చిల్లరంతో ఉంటుంది. అది ఆ ఏరియర్ విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగిన చర్చల్లో స్పష్టత ఇవ్వలేదు. దాన్ని కూడా క్లియర్ చేస్తామన్న అర్థం వచ్చేలాగే అధికారులు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాట్లాడారు. తీరా జీవో ఇచ్చేటప్పటికి ఏంటంటే, ఆ ఏరియరు రిటైర్ అయినప్పుడు ఇస్తాము లేదా మధ్యలో చనిపోతే ఇస్తాము అనేటువంటి పదజాల ప్రయోగం వల్ల రావాల్సి వచ్చిన మైలేజ్ అంతా రాత్రికి పోయిందండి. సో అంటే నా బాకీ రావాలంటే నేను చావాలా అనేటువంటి
అంటే అది అధికారుల స్థాయిలో జరిగిన ఏమన్నా మిస్టేకా, గ్లిచ్చా అది? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతోంది సూర్యనారాయణ గారు, ఇప్పటిదాకా బాగానే వచ్చింది. సూర్యనారాయణ గారు ఒక్కసారి చెక్ చేసుకుందాం, చిన్న బ్రేక్ తీసుకుంటాం. మీరు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే, ఒకటి ముఖ్యమంత్రి ప్రొయాక్టివ్ గానే నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగస్తులు ఏమి మాకు కావాలని వెంటపడితే చేసింది కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడిగినా చేయలేదు కాబట్టి. సో అలాగే దాదాపు 25,000 కోట్ల పెండింగ్ ప్లస్ పెరిగిందంతా కూడా 33,000 కోట్లు మాట్లాడదాం. ఇంకా ఆయన చెప్తున్నారు డీటెయిల్డ్గా. అయితే నిన్న రాత్రి సీఎంఓకి ఈ విషయం చెప్పడము, దీని మీద మళ్ళీ కరెక్ట్ చేసుకుని మేము ఇస్తామన్నారు. బహుశా ఇవాళ మార్చిన జీవో ఇవ్వచ్చు. వివేక్ బాబు గారు, ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు. ఏ రకంగా దీన్ని తూట్లు పొడుద్దామా, ఇది చేద్దామా, ఘాట్లు పెడదామా అనేది ప్రజలకు లక్కీగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు అది ఎక్స్పోజ్ అయిపోతూ వస్తుంది. సో ఇప్పుడు తాజాగా వచ్చిన పెట్టుబడుల విషయంలోనూ వాళ్ళకి అభ్యంతరాలే, లేదా ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న విషయంలోనూ అభ్యంతరాలే. ఏంటి, ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఋషి గారు, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకు, అలాగే వీక్షకులందరికీ శుభోదయం. అంటే ఇప్పుడు క్లారిటీ ఉందండి నా వాయిస్? ఫైన్ సూర్యనారాయణ గారు, బాగుంది, మాట్లాడతా మీతో ఒక 2 minutes లో మాట్లాడతా. రెండు విషయాలు, ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే, నాడు బిల్ గేట్స్ వారిని అంటే 1995లో చంద్రబాబు గారు ఆలోచన విధానం అంటే ఒక 2 తరాలను భవిష్యత్తును ముందుగా దృష్టిలో పెట్టుకొని ఐటీ రంగము ఎంత విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందో అనే ఆలోచనతో ఆ రోజు ఆయన వెంటబడి న్యూయార్క్ వీధుల్లో, వాషింగ్టన్ వీధుల్లో ఆయన పట్టుకొని ఆయన్ను ఏదో విధంగా అపాయింట్మెంట్ సంపాదించి, లేదు మీరు ఎలాగైనా రావాలని కన్విన్స్ చేయడం. అంటే ఒక అమెరికా లాంటి దేశానికి బయటగా మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను పెట్టడం అనేది అప్పుడు ఇతర దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఏంటి ఇండియా ఏంటి, ఒక హైదరాబాద్ ఏంటి, ఇండియా అని అప్పట్లో కొంచెం తెలియడమే 1995లో కొంచెం ఇతర దేశాలతో, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే నిజంగానే అప్పుడు అంత లేదు మనకు. కానీ ఒక హైదరాబాద్ లాంటి ఒక డెవలపింగ్ సిటీలో ఒక మైక్రోసాఫ్ట్ లాంటి ఒక ఐటీ దిగ్గజం పెట్టడం ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దాని ద్వారా ఎన్నో కంపెనీలు, మైక్రోసాఫ్టే పెట్టింది కదా మనం ఎందుకు వెళ్ళకూడదు అనే క్వశ్చన్ ఆటోమేటిక్ గా కాంపిటేటివ్ ఉన్నటువంటి డెవలప్మెంట్ సైడ్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఒక్కొక్కటిగా ల్యాండ్ అవ్వడము, తర్వాత ఎలా రూపురేఖలు మారిందో మనం అందరం చూసాం. అంటే ఒక కంపెనీ తీసుకురావడానికి ఎన్నో ఆపసోపాలు పడితే ఆ కంపెనీని నిలబెట్టడానికి ప్రభుత్వం ఎన్నో రకాలైన వనరులు, సబ్సిడీల రూపంలో దాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. అది జస్ట్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఆ రాష్ట్ర ప్రజలకి ఆ గవర్నమెంట్ ఇచ్చే అష్యూరెన్స్, ఆ ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే కమిట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. సో అదే ఆస్పెక్ట్ ఆఫ్టర్ 30 years తర్వాత ఒక విభజిత రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న నష్టము, కష్టంలో ఇలాంటి గూగుల్ లాంటి మరో అతిపెద్ద కంపెనీ ప్రపంచంలో చూసుకుంటే టాప్ 5 కంపెనీస్లలో గూగుల్ అండ్ ఫేస్బుక్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటివి టాప్ 5 లో ఉంటాయి. అలాంటి బ్రాండ్ కంపెనీస్ డేటా సెంటర్ అనేది ఈ రోజు చేస్తున్నటువంటి ఏదైతే విష ప్రచారము, దాని ద్వారా ఒక 10,000 ఉద్యోగాలు వస్తాయి, దానికి 22,000 కోట్ల సబ్సిడీ ఏంటి, 22,000 కోట్లు సంవత్సరానికి కాదది. వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారము సంవత్సరానికి 2,000 కోట్ల సబ్సిడీ అనేది చాలా కామన్. ఎందుకంటే అది కూడా అంత వాస్ట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కాబట్టి 1,35,000 కోట్లు, 33,000 కోట్లు అనేది చిన్న బడ్జెట్. అది దట్టు వైజాగ్ లాంటి ప్రాంతంలో, విభజిత రాష్ట్రంలో, అది కూడా ఇంత సోర్సెస్ తక్కువగా ఉన్నాయని అనుకునే ప్రదేశంలో వాళ్ళు పెట్టాలనుకోవడము, వాళ్ళు తీసుకురావాలనుకోవడం, వాళ్ళు అనుకుంటే ప్రపంచంలో ఎన్ని పెద్ద సెంటర్స్ లేవు అనుకుంటే. విశాఖ లాంటి టైర్ 2 సిటీస్ లలో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ టైర్ 2 సిటీస్ ని ఎంపిక చేసేలాగా ప్రభుత్వం ఒప్పించిన విధానము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారము, మేము ఉంటామని ఇచ్చిన భరోసాతో ఈ రోజు గూగుల్ లాంటి ఒక అతిపెద్ద ఎంఎన్సి కంపెనీ తీసుకురావడము, దాని తర్వాత ఇప్పుడు లైన్ పెడుతున్నాయి చూడండి, మీరు కావాలంటే గమనించండి. నాట్ ఓన్లీ డేటా సెంటర్, డెవలప్మెంట్ సెంటర్స్ కి సంబంధించిన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలు, ఇక నెక్స్ట్ టాప్ 10 లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయితే విశాఖపట్నం రూపురేఖలే కాదు, రాష్ట్రం రూపురేఖలతో పాటు దేశం రూపురేఖలు టైర్ 1 సిటీస్ కూడా వెళ్లే అవకాశం విశాఖపట్నానికి దక్కుతుంది. ఆ కోణాన్ని ముందు మనం ఒక దారి, ఇప్పుడు నడుస్తూ వెంటే దారి ఏర్పడుతుంది, ముళ్ళకంపలు కానీ ఏదో ఒకటి కానీ మనుషులు నడుస్తూ వెంటనే దారి ఏర్పడుతుంది. అలా కాకుండా మేము ముళ్ళకంపలు ఇలాగే ఉంచుతామంటే మనమేం చేయలేం. అలాంటి ప్రభుత్వం గతంలో ఉన్నది కాబట్టి దాన్ని పక్కన పెట్టి
2,72,000 కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చినా కూడా ప్రజలు ఎందుకు తిరస్కరించారు? మీ పాలన అంత భయంకరంగా ఉంది, సేఫ్టీ లేదు, గ్రోత్ లేదు, కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే నేను ఉన్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు గాని లేకపోతే లోకేష్ గారు గాని ఎందుకు రాష్ట్రాలను వదిలి దేశాలను వదిలి ఇలా తిరుగుతున్నారు? గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు దావోస్ పెట్టుబడులు అంటూ వెళ్ళినప్పుడు కూడా చలి మాకు అక్కడ పెడుతోంది అంటూ చలికి సంబంధించిన వ్యక్తి మాట్లాడిన మాటలు విన్నాము. గుడ్డు గురించి మాట్లాడిన వ్యక్తి గురించి మాటలు విన్నాము. ఏ రోజున ఇలా తిరిగారా? ఫైల్స్ పేపర్లు పండగల పూట కుటుంబంతో ఉంటారు, అవేమి పట్టించుకోకుండా తిరుగుతున్నారు కదా రాష్ట్రం కోసం. దట్స్ వాట్ అది మనం కమిట్మెంట్, మనం రాష్ట్రం కోసం ఏదో ఒకటి చెయ్యాలనే కమిట్మెంట్ నిరంతరం ఉన్న వ్యక్తులకు సంబంధించిన ప్రభుత్వాన్ని మనం చూడగలం. అలాంటి ఆలోచన లేనప్పుడు గుడ్డు బాలేదు, కోడిగుడ్డు కంపెనీలు, నూడిల్స్ కంపెనీలు ఇలాంటివే వస్తాయి. లేకపోతే చలి పెడుతుంది, దుప్పటి కప్పుకొని పడుకుంటాము, వెళ్ళడానికి టైం పడుతుంది, చాలా చలిగా ఉంది. ఈ అన్ని కారణాలు ఏంటంటే మంగళవారం కబుర్లు అని అంటారు ఫేస్బుక్ లో చాలా మంది. ఆ కబుర్ల గురించి నేను మాట్లాడట్లేదు. బట్ మనం కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలకు సంబంధించి 164 సీట్ల బాధ్యత ఇచ్చిన ప్రభుత్వానికి ఏం చేయాలి, ఎలా చేయాలని నిరంతర మదనము, ఆలోచన, అంకిత భావం, చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు మాత్రం ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. రెండో కోణం, మీరు అన్నటువంటి ఏదైతే ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని 2-3 పాయింట్లు చెప్పిన తర్వాత మిగతా విషయాలకు వెళ్తాను. గత ప్రభుత్వము దాదాపు 7,000 కోట్ల బకాయిలు కేవలం డిఏల ద్వారా, ఫిట్మెంట్ ద్వారా పెట్టిన బకాయిలు 7,000 కోట్లు. 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒక డిఏ ఇస్తున్నారు. అది కూడా గత గవర్నమెంట్ లో ఆయన చెప్పినటువంటి 2004 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము సిపిఎస్ ని అనేది వద్దు, ఓపీఎస్ వద్దు అనేది ఆ కంటిన్యూషన్ లో సిపిఎస్ రద్దు చేస్తామనే మాట ఇచ్చి 2004 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏ ప్రభుత్వము ఇవ్వడానికి ససేమిరాగా ఉంది. కొన్ని ప్రభుత్వాలు వెసులుబాటుగా లేకపోతే బడ్జెట్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు అలొకేషన్లు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈయన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చి 5 ఏళ్ల పాటు అసలు దాన్ని అవ్వలేదు. ఆయనకు తెలియక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇచ్చారని సకల శాఖ మంత్రి ఒకరోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆ కోణాన్ని పక్కన పెడితే చరిత్రలో ఎప్పుడూ లేనట్టు టిఆర్సీ చరిత్రలో మధ్యంతర వృత్తి ఏదైతే ఉందో దానికన్నా తక్కువ ఫిట్మెంట్ తెలుసు కదా మీకు. ఐఆర్ ఆ రోజు 27% ని కాస్త ఫిట్మెంట్ 23% ఇచ్చేసి చేతులు దులుపుకున్నది. డిఏలు పక్కన పెట్టింది. ఇందాక మన ఎంప్లాయీస్ యూనియన్ సర్వీస్ సంబంధించిన సార్ సూర్యనారాయణ సార్ ఒక మాట అన్నారు. గత గవర్నమెంట్ నేను చెప్పాలనుకున్న పాయింట్, గత గవర్నమెంట్ లో 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అలాగే ఈ 16 నెలల పాలనలో అలాగే అది పెరుగుతూనే ఉంటుంది తప్ప అది వాళ్ళకి ఇవ్వాల్సిన అలయన్స్కి సంబంధించి కానీ దాని మీద యాడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాదాపు 35,000 కోట్ల బకాయిలు. ఇక అలాంటి బకాయిలు చాలా సందర్భాల్లో గత గవర్నమెంట్ లో పెట్టిన బకాయిలకు సంబంధించి రఫ్ గా చెప్తాను, ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు గవర్నమెంట్ సగం మరి తీర్చింది. అలాగే ఇక దాదాపుగా ఎవరు మన ఈ కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి దాదాపు 35,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. పాపం చాలా మంది చనిపోవడం జరిగింది గత గవర్నమెంట్ కి సంబంధించి. ఎంతో మంది అంటే ఒక పని ఇచ్చేవాడు పని చేయించిన తర్వాత బిల్లులు రాకపోతే ఆ కుటుంబము వాని మీద ఆధారపడిన కాంట్రాక్ట్ సంబంధించిన వర్కర్స్ ఎంతగా వాళ్ళు నాశనం అవుతారని చెప్పడానికి గతంలో జరిగినట్టు గుత్తేదారుల ఆత్మహత్యలు ఎన్నో ఉదంతాలు, దొంగతనాలు చేసిన ఉదంతాలు, కాంట్రాక్టర్లు దొంగతనాలు చేసినది చూసామా మనము, డబ్బులు లేక సొంత ఇంట్లో వాళ్ళ దగ్గర. అలాగే ఇందాక మీకు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపు 3,000 కోట్లు, దాన్ని సగం గవర్నమెంట్ తీర్చుకోండి. ఇలాంటి బకాయిలన్నీ పెట్టి వెళ్ళిపోయారు. ఇంకొక దారుణమైన ఏంటంటే భవిష్యత్తులో తాగే మద్యం మీద 26,000 కోట్ల అప్పులు తెచ్చారు. 26,000 కోట్ల అప్పులు భవిష్యత్తులో తాగే మందు మీద. ఎక్కడికి వెళ్ళాయి ఈ డబ్బులన్నీ? ఎవరు వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ తీరుస్తారని ఏ ధైర్యంతో వాళ్ళు అప్పులు చేశారు? ఇంకా విశాఖపట్నానికి సంబంధించి భూములన్నీ ఎక్కడెక్కడ ఎలాగ అమ్మారో, గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ కే తాకట్టు పెట్టిన విధానం, ఇవన్నీ సెకండ్ ఆస్పెక్ట్. అంటే ఇలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అంతో ఇంతో గాడిన పెట్టి పక్కన పెట్టి ఒడ్డునేసి లోటు బడ్జెట్ లేకోకుండా తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు నిరంతరంగా ఒక ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి గూగుల్ డేటా సెంటర్ కానీ రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితికి నెట్టవేయబడినా ఈ రోజుకి రాళ్ళు వేస్తున్నారు. అది ఇక్కడ దారుణమైన పరిస్థితి. పార్టీలు పక్కన పెడితే రాష్ట్రానికి మేము మద్దతుగా నిలబడతాము, రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది, ఒక గూగుల్ డేటా సెంటర్ లాంటివి తెచ్చారు. ఇప్పుడు ఇదే ఫర్ సపోజ్ గూగుల్ డేటా సెంటర్ వారి హయాంలో తెచ్చింది అనుకోండి, బ్యానర్ ఐటమ్లు ఎలా ఉంటాయి, రోజు చర్చలు ఎలా ఉంటాయి? 135,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన జగన్ ప్రభుత్వం, ఆహా ఓహో రాష్ట్రం మొత్తం దిశ మారిపోయింది. మేము అలా కూడా కోరుకోవట్లేదు. నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే అంత పెద్ద కంపెనీ వచ్చింది, ఎలాగా దాన్ని మనం వాడుకుందాము. ఒకవేళ లోటుపాట్లు ఉంటే ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఏ రోజే కానీ నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర కానీ
ప్రతిపక్షాల పాత్ర లేనటువంటి 11 మంది ఎమ్మెల్యేలుగా కానీ ఈ రోజుకి ఒక్క ప్రభుత్వం మీద ఒక్క సలహా సూచన ఇచ్చింది లేదు. 1924 మధ్య కూడా మేము అదేగా అడిగాము, అఖిల పక్షాన్ని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, మేము ప్రభుత్వాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వారు ఏ రోజు అలాంటివి తీసుకోలేదు. ఈ రోజు మేము అడుగుతున్నాం, అఖిల పక్షంగా కావాలంటే మీరు ఒక పార్టీగా ఉన్నారు కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి రండి, అసెంబ్లీలో మాట్లాడండి, మీ విలువైన మద్దతు ప్రభుత్వానికి ఇస్తూనే కావాలంటే సలహాలు సూచనలు తీసుకోవడానికి మేము రెడీ, వీఆర్ వెల్కమింగ్. బట్ ఈ రోజుకి వాళ్ళు రాళ్ళు వేస్తూనే మీరు ఉన్నారు. చాలా పాజిటివ్ మైండ్ తో అప్పీల్ చేశారు కానీ అసలు అక్కడ అది లేదు కదా, కంప్లీట్ గా డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ మేము ఉన్నప్పుడు. ప్రజాస్వామ్యవాదులము, మేము ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది పాజిటివ్ మైండ్ అంటే, మేము ప్రజాస్వామ్య వాళ్ళలాగా హంతకులలాగా ఆలోచన ఉన్న వ్యక్తులం కాదంటున్నాను నేను. డిస్ట్రక్టివ్ Okay. మైండ్ కాదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వీఆర్ వెల్కమింగ్. ఏది ప్రభుత్వానికి మంచి చేసే విషయంలో ఎవరైనా అడుగుతాం, మేధావులను అడుగుతాము, స్వచ్ఛంద సేవకులను, ఎన్జిఓస్ అడుగుతాం, అలాగే ప్రతిపక్ష హోదాలు ఎటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నాము. తప్పేముంది? ఓకే, తప్పేముంది? ఇందాక ప్రజాస్వామ్యం వాళ్ళలా కాదు. రామ్ సూర్యనారాయణ గారు వాయిస్ కట్ అయింది కాబట్టి వారి వెర్షన్ పూర్తి అయిపోయాక దాని మీద రఫీ గారు మాట్లాడతారు. సూర్యనారాయణ గారు ప్లీజ్ కంటిన్యూ. నేను ఒక విషయం బలంగా నమ్ముతున్నానండి. మీ ఛానల్లో జరిగే డిబేట్ ద్వారా సొసైటీలో ఉన్న అనేక సమస్యలకి ప్రభుత్వ విధానపరమైన పరిష్కారాలు దొరికాయి గతంలో. అందువల్ల ఈరోజు నాకు వచ్చిన ఈ అవకాశం ద్వారా ఈ ఉద్యోగులకి సంబంధించిన పేరుకుపోయిన బకాయిల చెల్లింపు విషయంలో ఈ దేశంలోనే మోడల్ గా ఉండేలా ఒక గేమ్ చేంజర్ ప్రతిపాదన నేను మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను. ఓకే, మీకు ఇందాక నేను చెప్పినట్టుగా అక్యూములేటెడ్ లైబిలిటీ అది పెరుగుతూనే ఉంటుంది, దాన్ని మనము తగ్గించలేము. ప్రాస్పెక్ట్ రన్నింగ్ ప్రతి 6 నెలలకి ఒక డిఏ ఇస్తూ పోవాలి. ఈ ప్రాస్పెక్ట్ దాన్ని చేయడానికి ఇప్పుడు మనం చూస్తే మన ఎకానమీ ఎలా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇంకో పక్క మొన్న దేశవ్యాప్తంగా జిఎస్టి సంబరాలు చేశాం, అది సంతోషం. ప్రజలకి పన్ను భారం తగ్గిందన్న సంతోషం ఎంత ఉందో ఆ వారా రాష్ట్ర ఖజానాకి ఆదాయం తగ్గుతుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం ఇగ్నోర్ చేయలేం, విస్మరించలేము అనేటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మరొక పక్క మనము చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో ఉన్నవారు కానీ లోకేష్ గారు కానీ తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు, పెట్టుబడుల కోసం ఆకర్షిస్తా ఉన్నారు. ఒక మంచి వాతావరణం, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఎంటైర్ గ్లోబ్ లో పెట్టుబడిదారులు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. సో ఇది ఒక సంతోషించదగ్గ పరిణామం. అవన్నీ మెటీరియలైజ్ అయ్యి గ్రౌండ్ అయ్యి అవి రిజల్ట్ ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఖజానాకి చేరడానికి కనీసం ఒక దశాబ్ద కాలం పడుతుందండి. ఈ దశాబ్దం కాలం పాటు మనము మెయింటైన్ బ్యాలెన్స్ చేయగలగాలి. మాకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది అదే, మనం ఈ కంటిన్యూటీ పోకుండా మన అందరం కూడా కలిసి కాపాడుకోవాలి. ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ మీరు వాస్తవాలే చెప్పండి, మనం ఎక్కడ హైడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అది ఆ ఫలితం వచ్చిన రోజు పైగా వారు ఎప్పుడు అప్పీల్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రజల సంక్షేమంలో భాగంగా మీ పాత్ర కూడా ఈక్వలెంట్ గా ప్రభుత్వంతో సమానంగా ఉందని ఎప్పుడు వారు గుర్తు చేస్తారు. అదే ఇప్పుడు ఆ జీవోలో వచ్చిన వర్డింగ్ ఎవరో కొంతమంది ఒకరిద్దరు సంఘాల నాయకుల మీద ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడేస్తాం, కరెక్ట్ చేస్తాను, వాట్సాప్ మెసేజ్తో నాకు సంబంధం లేదు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వాళ్ళ ఒకరిద్దరితో చెవులు ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. కానీ ఓవరాల్ గా ఈ సమస్యను మనం హ్యాండిల్ చేయాలంటే అనండి ఒకటే మార్గం అండి. డబ్బులు చెల్లించే పరిస్థితి ఇప్పట్లో లేదు, ఇది పేరుకుపోతుంది. రెండోది రాజ్యాంగ పరంగా రాష్ట్ర శాసన వ్యవస్థకున్న పరిమితులు, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉన్న పరిమితులు. మనకి 2 మార్గాలు రావాలి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం. ఈ రెండిట్లో రాష్ట్ర శాసన వ్యవస్థకి స్వేచ్ఛ లేదు. ఇవాళ జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ రాష్ట్ర సబ్జెక్ట్ అయినప్పటికీ జిఎస్టీ పేరు మీద ఏ రాష్ట్రం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అందువల్ల ప్రాస్పెక్టివ్ సంగతి పక్కన పెడితే పేరుకుపోయిన బకాయిలకు సంబంధించి మేము ఏం చెప్పామంటే, అయ్యా మీరు అసలు ఎంత బాకీ ఉందో లెక్క తేల్చండి. ఎవరిష్టం అది ఎవరి పీరియడ్ లో ఎవరి జమానాలో ఎంత బాకీ, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎవరికి ఎంత బాకీ ఉందో లెక్క తేల్చి ఎవరి ఊర్లో పనిచేస్తున్న ఊర్లో వాడికి ఆ ఊరి చివర ప్రభుత్వ ఉద్యోగులకి ఆ ప్రభుత్వ ధరకి భూమినిచ్చి హౌసింగ్ కాలనీస్ డెవలప్ చేయించండి. ఆ బ్యాంకు వాడిచ్చే ఇంట్రెస్ట్, మేము లోన్ తీసుకునేటువంటి ఇంట్రెస్ట్ కన్స్ట్రక్షన్ కోసం ఆ ఇంట్రెస్ట్ ని గవర్నమెంట్ సబ్సిడీ చేస్తాను, 2 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకున్నట్టయితే అని షరతు పెట్టి ఒక పథకాన్ని కనుక రూపొందించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్స్ లో 2 ఏళ్లలో కాలనీస్, మోడల్ కాలనీస్ ఏర్పడి అవి యాన్సిలరీగా దానికి అనుబంధంగా అనేక ఇవి రావడం ద్వారా రాష్ట్ర ఎకానమీ బూమ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి మేము చెప్పాం. వెరీ డీసెంట్ అండ్ ప్రాక్టికల్ ప్రపోజల్ ఇది.
అంతే కదా సార్. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు నాకు డబ్బైనా ఇవ్వాలి, లేదా ఆ వారం నాకు ఏదో విలువ, దాని విలువ ఏదోటి ఇవ్వాలా, అంతే కదా. ఇప్పుడు ఉద్యోగి, ప్రతి ఉద్యోగి, మధ్యతరగతి ఉద్యోగి సగటు కళ ఏంటి, తను రిటైర్ అయ్యేలోకి ఇల్లు కట్టుకోవాలి, లేదా తన వారసుడికి నా తరపున ఒక ఆస్తి బదలాయింపు జరగాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే. రెండోది మీరు చూసినట్టయితే ఋషి గారు, పట్టణాలు అభివృద్ధి చెందింది మధ్యతరగతి ఉద్యోగుల నివాసాల వల్లే అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ లో నా చిన్నప్పుడు చాదరగాడ్ బ్రిడ్జ్ దాటి స్ట్రైట్ గా వెళ్ళాలన్నా, రైట్ కి వెళ్ళాలన్నా ఓల్డ్ సిటీ అని భయపడేవాళ్ళం. లెఫ్ట్ కి వెళ్ళాలంటే మలక్పేట రైల్వే స్టేషన్ దాటి ఏమి ఉండేది కాదు. మీకు చెన్నారెడ్డి గారు వనస్థలిపురంలో భూమి ఇచ్చి వారు చేసింది ఏం లేదు, సెక్రటేరియట్ నుంచి వనస్థలిపురం ఎన్జిఓ కాలనీకి సిటీ బస్సులు వేశారు. తద్వారా మీకు హయత్ నగర్ అవతల వరకు హైదరాబాద్ ఎక్స్పాండ్ అయింది. అలాగే మీరు అమీర్పేట తర్వాత ఎస్ఆర్ నగర్, వెంకటరావు దగ్గర ఏమి ఉండేది కాదు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పెట్టినాక అది బిహెచ్ఎల్ వరకు ఎక్స్పాండ్ అయింది. సో రేపు పొద్దున 2029లో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలన్నా ఇప్పుడు సీఎం గారు చెప్తుంది ఏంటి, పాలసీ కన్సిస్టెన్సీ, విధాన నిర్ణయాలు ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం దృష్టిలో పెట్టుకుని కష్టపడి చేస్తున్నామో నేను అధికారంలో ఉన్నప్పుడు, అవి ఇమీడియట్ ఎలక్షన్ లో మళ్ళీ బ్రేక్ డౌన్ అవడం వల్ల, ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మళ్ళీ స్క్వేర్లీ బ్యాక్ వెనక్కి వస్తున్నాము. అందువల్ల ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా మనం అందరం కలిసి ఆ పాలసీ కన్సిస్టెన్సీ నిలబడేట్టు చూడాలని వారు చెప్పారు మొన్న. అది నిలబడాలంటే రేపు మళ్ళీ 29 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగులకి 40,000 కోట్లు బాకీ అనేటువంటి బ్యాగ్ వేసుకుని ఎన్నికలకు వెళ్ళలేరు కదా, అలాగని దాన్ని లిక్విడేట్ చేయలేరు కదా ఈ 3 సంవత్సరాల్లో. అందువల్ల ఈ ప్రత్యామ్నాయ పథకాన్ని వారు ఆలోచించినట్టయితే రేపొద్దున ప్రతి ఊళ్ళో మా హయాంలో నగరం ప్రతి ఊరు ఇంత 4 వైపులా ఇలా అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది అనేటువంటి విషయం. ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ సూర్యనారాయణ గారు. అంటే మీ ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా దీనికి ఎమికబుల్ గానే ఒప్పుకునే ఉంటారు. మీరు దీన్ని తీసుకొచ్చారంటే ముఖ్యమంత్రి గారు ఇది మేము ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చి ఉద్యోగుల్లో తీసుకెళ్లామండి. ఇప్పుడు దాకా 127,000 మంది ఉద్యోగులు మా ఈ ప్రతిపాదన మీరు సీఎం గారికి మొన్న చర్చల్లో చెప్పాను సార్. ఈ మధ్య లేటెస్ట్ గా మొన్న చర్చల్లో చెప్పాను, అంతకుముందు ప్రభుత్వానికి ఇచ్చాను. ఎందుకంటే ఉన్నటువంటి చట్టాల పరిధిలో ఇలాంటి పథకం రూపొందించడానికి అవకాశం ఉందా, లేదా కొత్తగా శాసనం ద్వారా ఏదైనా సపోర్ట్, లెజిస్లేటివ్ స్ట్రెంత్ దీనికి ఇవ్వాల్సి ఉంటుందా అనే దాని విషయం మీద ఎగ్జామిన్ చేయడానికి ఒక వర్కింగ్ గ్రూప్ నియమించమని అడిగాను నేను మొదట. అది బహుశా ప్రభుత్వం వారి పరిస్థితి, ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు ఇంకో 6 నెలలకైనా సంవత్సరానికైనా ఋషి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు గాని ప్రభుత్వం గాని ఈ ఆలోచనకి రావాల్సిందే. లేకపోతే ఇది మీరన్నట్టు గుదిబండగా మారిపోతుంది కదా. ఇట్ కెనాట్ బి లిక్విడ్. మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుంటా. మీరు చెప్పిన ప్రపోజల్ అయితే అది చాలా ఎముకబుల్ గా అనిపించింది. బట్ రఫీ గారు ఏమంటారో చూద్దాం. రఫీ గారు, ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా ఒకటి ప్రజల సంక్షేమము, పాలిస్తున్న రాష్ట్రం తాలూకు అభివృద్ధి, అలాగే రాజకీయం చేయక తప్పదు. ఎన్నికల నాటికైనా మధ్యలో అయినా ఎప్పటికైనా మిగతా పార్టీలతో రాజకీయం చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉద్యోగుల వెల్ఫేర్ కూడా. గతంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఉద్యోగస్తుల కోపం రావడము, సరే ఓడించేంత స్థాయి ఉందా లేదా అంటే, బట్ ఎంతో కొంత డ్యామేజ్ చేయగలిగిన పరిస్థితి కూడా చూసాం. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉద్యోగస్తులకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అనుకోవట్లేదు, ప్రజలకి ఇవ్వాలనుకోవట్లేదు, పార్టీలకి ఇవ్వాలనుకోవట్లేదు. సో దట్ మీకు ఎలా అనిపించింది సూర్యనారాయణ గారు పెట్టిన ప్రపోజల్, ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏ విధంగా ఉండొచ్చు? అవును సార్, సూర్యనారాయణ గారు మంచి ప్రతిపాదన పెట్టారు. అది గొప్ప ప్రతిపాదన కూడా, ఎందుకంటే దానికి మల్టీ డైమెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒకేసారి ఓ 30,000 కోట్లు 27,000 కోట్లు వాళ్ళకి చెల్లించే పరిస్థితి లేదు వాస్తవానికి. రెండో సూర్యనారాయణ గారు చెప్పింది ఏంటంటే మనకి ఆదాయం సంపద కూడా ఒక 2-3 సంవత్సరాల్లోనే వచ్చే పరిస్థితి లేదు. ఈ కంపెనీలన్నీ కూడా ల్యాండ్ అయ్యి ఇప్పుడు మన గూగులే 10,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో మనకి చెల్లించే పరిస్థితి. అది ఇప్పుడు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత. అలాగే వాళ్ళు ల్యాండ్ అయ్యేటువంటి పరిశ్రమలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా కానీ, అలాగే ఇతర కంపెనీల వల్ల వచ్చేటువంటి ట్యాక్సుల వల్ల కానీ సంపద ఖచ్చితంగా సృష్టించబడుతుంది. కానీ అది 29 లోపల అవుతుందా అంటే చెప్పలేము మనం. కొంతవరకు అవ్వచ్చు, ఒక 30%, 40% అవ్వచ్చు. ఓ 10 సంవత్సరాలు అది సంపూర్తిగా అవుతుంది. అయితే సూర్యనారాయణ గారు చెప్పిన విషయంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రతి వ్యక్తి కళ, ప్రతి కుటుంబం కళ ఒక సొంత ఇల్లు ఉంటాం. ఎంప్లాయీస్ కూడా అదే కోరుకుంటుంది. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమి ఒక పెట్టుబడిగా, భూమి విలువే ఎక్కువ ఉంది. వాళ్ళ కన్స్ట్రక్షన్ కంటే కూడా భూమి విలువ ఎక్కువ ఉంది.
ఆ భూమిని గుర్తించి ఆ కాలనీస్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రయారిటీ ప్రకారంగా వాళ్ళకి, అంటే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకంలో ఉన్నాయి, అవును. అదే పూర్తిగా ముందుకు వెళ్తలే, అరకొర ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రకమైన హౌసింగ్ సహకారం ఇస్తా ఉంది. అదే ముందుకు ఉంది వెళ్తుంది. కానీ అది దానికి చాలా గైడ్ లైన్స్, దాని క్రైటీరియా అంతా వేరే ఉంది మీరన్న పాలసీలో. అయితే ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ కూడా అంటే ఇప్పుడు మండలాల్లో పనిచేసే వాళ్ళు, పంచాయతీల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ ఊర్లోనే ఇల్లు కట్టుకోవాలని చెప్పి అనుకోరు. వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కో లేదా అట్లీస్ట్ తాలూకా హెడ్ క్వార్టర్కో సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటారు, గ్రామంలో సెటిల్ అవ్వాలని చెప్పి అనుకోరు. కాబట్టి ఈ తాలూకాలని, జిల్లాలని, ఆ జిల్లాలకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ భూముల్ని ఎక్వైర్ చేసి ఫేజ్ వైజ్ గా ఈ ఎంప్లాయీస్ కనుక ఇస్తే ప్రభుత్వం మీద భారం తగ్గిపోద్ది. ముందు ఈ వేల కోట్ల రూపాయలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాటిని డైవర్ట్ చేసి, వాళ్ళ పర్మిషన్ లేకుండా డైవర్ట్ చేసి వాడేసినటువంటి డబ్బుని రీపేమెంట్ చేసేది. అంటే ఆయన ఎప్పుడు కాదు రఫీ గారు, ఆయన ఎప్పుడు లెక్క చేయలేదు. ప్రజలైనా లెక్కలేదు, వ్యవస్థలైనా లెక్కలేదు, ప్రభుత్వ ఉద్యోగులంటే అసలు లెక్కలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే 30 సంవత్సరాలు నేనే ఉంటాను, ఎవరు మాట్లాడరు, మాట్లాడితే కేసులు పెడతాను, జైళ్లలో వేసేస్తాను. సునన్ గారు ఏంటి, ఒక నిమిషం, సునన్ గారు ఏంటి పాయింట్? ఒకటి సార్, నేను చెప్పిన దానిలో ప్రతిపాదనలో ఆచరణలోకి వస్తే వచ్చే మైలేజ్ ఏంటంటే 1 స్ట్రోక్ తో మాకు రావాల్సిన 33,000 కోట్ల బాకీ పోతుంది. ఎందుకంటే మా డబ్బుతోనే మాకు భూమి ఇస్తారు, ఒకటి. అంతే. రెండు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు వారసత్వంగా ఇచ్చుకోవడానికి ప్రతి ఉద్యోగికి ఒక ఆస్తి ఏర్పడింది అనేటువంటిది ఒక జీవితకాలం గుర్తుండిపోతుంది. ఆ ఇంట్లో ఉన్నంత కాలం ఇది ఉండిపోతుంది. ఇక మూడోది, గత ప్రభుత్వం గురించి రఫీ గారు చెప్పారు. ఇప్పుడు గత ప్రభుత్వం లెక్క చేయడం కాదు, మాట్లాడితే నన్ను చంపేమన్నారు, ఫిజికల్ గా ఎలిమినేట్ చేయమన్నారండి నన్ను. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, డీజీ ఇంటెలిజెన్స్ వారు ఉదయం 8:30లోగా నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి సరెండర్ అవ్వకపోతే బై 9:30 యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా కాపాడలేడు అని స్పష్టంగా చెప్పాడండి. ధైర్యంగా నిలబడ్డానంటే నేను బతుకుంటానికి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారే కారణం అండి, నన్ను బతికిచ్చారు. వారికి నేను వ్యక్తిగతంగా, నేను నా కుటుంబం ఆ జన్మంతో రుణపడి ఉంటాం. కాకపోతే ఉద్యోగస్తుడిగా, ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను ఉద్యోగాల ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి నేను తప్పనిసరిగా చేస్తున్నాను. అది కూడా నేను సాధ్యమైనటువంటి పరిష్కార మార్గాన్ని, వే ఫార్వర్డ్ నే చూపిస్తున్నాను. ఇవాళ ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు సాధించేస్తాం, అది పరిస్థితి లేదు. నిన్న సీఎం గారు చాలా క్లియర్ గా మా కేటగారికల్ గా గణాంకాలతో సహా చెప్పారు. ఇవాళ మనకు వచ్చేటువంటి స్టేట్ ఓన్ రెవెన్యూ, రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ కంటే ఇంకా 5% ఎక్కువ ఉంది. అంటే 100 రూపాయలు వస్తే 105 రూపాయలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అవుతుంది అనేది ఆర్థిక శాఖ వారు ఇచ్చినటువంటి గణాంకాలు. అందులో ఒక్క ఉద్యోగుల జీతాలే కాదు, ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు జీతాలు బచ్చాలు కూడా దాంట్లోనే కలిసి ఉంటాయి. సో దిస్ ఈస్ ద రియాలిటీ. ఈ రియాలిటీని అర్థం చేసుకుని మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాల్సిన స్టేజ్కి వచ్చాం. కన్వెన్షనల్ మెథడ్స్ లో ఇంకా పరిష్కారం అయ్యేటువంటి రోజులు ఇవి కాదు. మనందరం ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అంటాను నేను. రాష్ట్రం ఈ స్థితికి రావడానికి మనందరం ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. మనం ఒక పాలసీ కన్సిస్టెన్సీని మనమే ఎమోషన్స్ తో క్యారీ అయ్యి ప్రతి ఎలక్షన్ కి ఒక్కొక్క రకంగా ఓటు వేయడం ద్వారా పాలసీ కన్సిస్టెన్సీ లేకుండా చేసుకున్నాం. ఇప్పుడు మన పక్కన ఒరిస్సా బ్యాక్వర్డ్ స్టేట్ అయినా నవీన్ పట్నాయక్ గారు 10 సంవత్సరాలు చేశారు. మరి ఇదే నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో 10 సంవత్సరాలు చేశారు, మధ్యప్రదేశ్ లో 10 సంవత్సరాలు. అందువల్ల అక్కడ పాలసీ కన్సిస్టెన్సీ ఉండటం వల్ల బెంగాల్లో కూడా 3వ వరుసగా మమతా బెనర్జీ ఉన్నారు. మనకి రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఆయా పార్టీలతో ఏమున్నప్పటికీ అక్కడ పవర్ కన్సిస్టెన్సీ ఉండటం వల్ల పాలసీ కన్సిస్టెన్సీ వచ్చింది. అది అక్కడ గ్రోత్ కి యాడ్ అయింది అనేటువంటి వాస్తవాన్ని ఇగ్నోర్ చేయాలి చెప్పారు మీరు నిజంగానే. ఎందుకంటే ప్రజలు అది దృష్టి పెట్టుకోవాలి తప్ప ఎమోషన్స్, కులాలు, ఈ పిచ్చుకోలు వదిలేసి రాష్ట్రం అభివృద్ధి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే పనిచేయాలి. ఆ విధంగానే ఆలోచించాలి కూడా. వివేక్ గారు, రఫీ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ వివేక్ గారు, డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా ఉందనుకుంటా బహుశా, అంటే ముఖ్యమంత్రి గారు చెప్తే వారి దృష్టికి కూడా వెళ్ళుంటుంది. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఉద్యోగులనే కాదు, ఇప్పుడు కాంట్రాక్ట్ సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన చాలా రకాలైన వినతులు గవర్నమెంట్ దగ్గరికి, ముఖ్యంగా
కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళ వినతులు వస్తూనే ఉన్నాయి, ఆయన పర్సనల్ గా కూడా తీసుకుంటున్నారు. అయితే ఇందాక మన సూర్యనారాయణ గారు చెప్పినట్టు ఎస్టాబ్లిష్మెంట్ కు సంబంధించిన డబ్బులు ఏదైతే ఇందాక నేను ఫస్ట్ ఫేజ్ లో మీకు చెప్పానో కొన్ని రకాలైన ఇబ్బందులు గత గవర్నమెంట్ చేసి నెత్తి మీద పెట్టి వెళ్ళిపోయిందో, ఒక పక్క గవర్నమెంట్ కు సంబంధించిన 1వ తారీఖు జీతాలు, అలాగే దాదాపు 5,000 కోట్లు 1వ తారీఖున వృద్ధులకు ఇస్తున్న పెన్షన్, ముఖ్యంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్లకు సంబంధించినది సామాజిక భద్రత అనే కోణంలో వాళ్ళకు ఖచ్చితంగా మనం మేలు చేయాలనే కోణంలో, అలాగే 1వ తారీఖున ఖచ్చితంగా ఉద్యోగులకు జీతాలు వేస్తున్నారు. గత 5 ఏళ్ల పాటు మీరు చూసుకుంటే ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా 1వ తారీఖు జీతాలు రాలేదు. 20వ తారీఖు వచ్చినా ఒక్కోసారి రాని పరిస్థితి కదా. అదే నేను అనేది మిగతా వాళ్ళ పక్కన పెడితే, నేను అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించి 1వ తారీఖు రావాల్సిన వాళ్ళకు కూడా రాలేదు. వాళ్ళ అవుట్ సోర్సింగ్ వాళ్ళు పాపం కాంట్రాక్ట్ వాళ్ళకి 3 నెలలు 6 నెలలు కూడా ఉన్నది, అది వేరే విషయం. వీళ్ళకు ఏ రోజే గాని 1న రాలేదు, అది మోర్ దాన్ 5, 10 ఎప్పుడైనా కావచ్చు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజుకు తీసుకొచ్చారు అంటే స్టేబుల్ గవర్నమెంట్ రిక్వైర్డ్. అది కూడా ప్రజలకు నిరంతరం మంచి చేయాలి, ఉద్యోగులు కావచ్చు, మిగతా వర్గాలు కావచ్చు, ఎవరికైనా సరే మంచి మేలు చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వంలో ప్రస్తుతం కూటమి గవర్నమెంట్, అటు కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, కేంద్రం నుంచి బీజేపీ సహకారం కావచ్చు. ఇందాక సూర్యనారాయణ గారు చెప్పింది కూడా అదే, మేము మొదటి నుంచి కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ విదిన్ ఒక 3-4 టర్మ్స్ ఉంటే, ఒక స్టేబుల్ అయితే దాని ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే కాదు చాలా రకాలైన విసులుబాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే పెట్టుబడులకు సంబంధించిన కంపెనీలకు తీసుకొచ్చి మా స్టేబుల్ గవర్నమెంట్ మమ్మల్ని నమ్మండి, కన్సిస్టెంట్ గా తీసుకొస్తున్నాము అనే ఒక ఇండికేషన్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలకు అలాగే ఇన్వెస్ట్మెంట్ కి ఒక భరోసా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం దేశంలో నంబర్ 1 అవుతుంది, ప్రపంచంలో ఐకానిక్ గా ఒక స్టేట్ నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు రఫీ గారు 30 సెకండ్స్, ఇది ఏదో ఆ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది అది కాదు కదా, అందరిది బాధ్యత, ఇది రాష్ట్రం అందరిది, సూర్యనారాయణ గారు చెప్పినట్టుగా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సెకండ్గా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు దానికి ప్రజల్లో రాంగ్ మెసేజ్ వెళ్ళడం కోసం అతని పత్రిక మీడియా పనిచేస్తా ఉంది. ప్రజలు అయితే పట్టించుకోవట్లా. కొంతమంది ఉంటారు, ఆయన చెప్పిందే వేదం అని చెప్పి గుడ్డిగా నమ్మేవాళ్ళు ఉంటారు, కులాన్నో మతాన్నో అర్థం పెట్టుకొని. ప్రజలు మాక్సిమం దీన్ని స్క్రీన్ చేస్తున్నారు. ఇతను ఏం చెప్తున్నాడు, ప్రభుత్వం ఏం చేస్తుంది, చెప్పింది చేస్తుందా లేదా, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆశాజనకంగా ఉన్నాయా లేవా, ఈ చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టం, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పడుతున్నట్టు కష్టం. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు, 94 కేంద్ర ప్రభుత్వ పథకాలు అతను ఆపేస్తే దాన్ని మళ్ళీ మేము కొత్తగా రివ్యూ చేయటం వల్ల అనేక కార్యక్రమం అందులో ఒకటే రఫీ గారు టైం. ఇప్పుడు వెలుగులు లైట్ వేసినా మేము వెలుగు చూడడం చీకట్లోనే ఉంటాం అనే వాళ్ళని ఎవరు బాగు చేయలేరు, వాళ్ళని వదిలేసి మనం పరిమాణం చేసుకుంటూ వెళ్ళడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ వివేక్ గారు, రఫీ గారు. బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.